అందరికీ నమస్కారం. ఈ నెల 10, 11, 12 తేదీలలో మన పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలోని జిఆర్సి ఆర్కే స్కూల్లో నిర్వహించినటువంటి గుత్తా రాము గారు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో మరి విజేతగా మన పల్నాడు జిల్లా జట్టు గెలవడం జరిగింది. ఈ పల్నాడు జిల్లా జట్టులోని విజేతలందరూ కూడా కీలకమైన ఆటగాళ్ళు అందరూ కూడా మన వశిష్ట కాలేజ్ తరపున పాలుపంచుకోవటం, వీళ్ళందరూ కూడా ఆటల్లో కీలకమైన పాత్ర వహించటం నిజంగా గర్వకారణం. ఎందుకంటే మొదటి నుంచి కూడా క్రీడలు ఎక్కడ నిర్వహించినప్పటికీ అది జిల్లా స్థాయిలో అయినా రాష్ట్ర స్థాయిలో అయినా కూడా వశిష్ట విద్యార్థులు చాలా చక్కటి ప్రతిభ కనపరచడం అనేది నిజంగా అభినందనీయం. ఈ సందర్భంగా ఎవరైతే మన పల్నాడు జిల్లా జట్టులో గెలుపులో కీలకమైన ఆటగాళ్ళుగా ఉండి కీలకమైన పాత్ర వహించినటువంటి మా విద్యార్థులు జయప్రకాష్ కానీ అండ్ అలాగే గద్దె హరీష్ కానీ వీళ్ళందరినీ కూడా మా యువ కోచ్లు, అంటే వీళ్ళు గెలుపులో అత్యంత కీలకమైనటువంటి కోచ్ నిర్వహించినటువంటి మా యువ కోచ్ సురేష్ గారు కానీ అండ్ అలాగే మాకెప్పుడు కూడా కబడ్డీకి సంబంధించినటువంటి వశిష్టాకి ఒక కీలకమైన ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరచుకొని క్రీడల్లో మాకెప్పుడు సహకారాన్ని అందిస్తున్నటువంటి గోపి కానీ వీళ్ళందరినీ కూడా వశిష్ట యాజమాన్యం తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తున్నాం. అలాగే ఈ నెల 26, 27, 28 తేదీలలో కర్నూలు జిల్లా పంచరామం గ్రామంలో నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకి మన పల్నాడు జిల్లా తరపున క్యాంపు నిర్వహణకి వశిష్ట మరొకసారి కీలకమైన వేదిక కాబోవటం మా అందరికి కూడా నిజంగా సంతోషం, అభినందనీయం అండ్ గర్వకారణం. వీళ్ళందరికీ కూడా ఈ ఏదైతే రాబోయే కర్నూలు జిల్లాలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకి మన పల్నాడు జిల్లా నుంచి ఎవరైతే పార్టిసిపేట్ చేయబోతున్నారో వీళ్ళందరికీ క్యాంప్ నిర్వహణ అనేది వశిష్ట వేదికగా కూడా మరొకసారి మేము క్యాంప్ నిర్వహణకి సన్నాహాలు ప్రారంభిస్తున్నాం. తప్పకుండా వీళ్ళందరూ కూడా ఇక్కడ చక్కటి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరూ కూడా రేపు రాష్ట్ర స్థాయిలో కర్నూలులో జరగబోయే కబడ్డీ పోటీల్లో కూడా ఖచ్చితంగా మన పల్నాడు జిల్లా జట్టు గెలుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నాం. ఇలా మనం చూసుకున్నట్టయితే స్థాపించిన మొదటి సంవత్సరం అయినప్పటికీ క్రీడల్లోనూ అలాగే క్రీడలతో పాటు చదువులు కూడా సమాన ప్రాముఖ్యత ఇస్తూ క్రీడాకారులను ఎప్పటికెప్పుడు ప్రోత్సహిస్తూ ఉండటంలో వశిష్ట యాజమాన్యం ఎప్పుడు కూడా ముందుంటుందని ఈ సందర్భంగా మరొకసారి అందరికీ తెలియపరుచుకుంటూ ధన్యవాదాలు.